మహాభారతంలో నుంచి చాలా తక్కువ మందికి తెలిసిన, ఎక్కువగా ప్రసిద్ధిలో లేని ఒక చిన్న కథను మనం ఈరోజు చెప్పుకుందాం. ఈ కథ ఎవరి గురించి అంటే, అర్జునుడు కుమారుడైన ఇరవనుడు గురించి. ఈ ఇరవనుడు ఎవరు? అర్జునుడికి కుమారుడు ఎలా అయ్యాడు అంటే, పాండవులు వనవాసం చేస్తున్న టైంలో అర్జునుడు నాగలోకపు యువరాణి అయిన ఉలిపి అనే నాగలోకపు యువరాణిని వివాహం చేసుకున్నాడు. అర్జునుడు మరియు ఈ ఉలిపికి పుట్టిన సంతానమే ఇరవనుడు. ఇరవనుడు అంతగా ప్రసిద్ధిలోకి రాకపోవడానికి కారణం ఏమంటే, పాండవులు కురుక్షేత్ర యుద్ధాన్ని గెలవాలి అంటే ఒక మంచి సహజ లక్షణాలు ఉన్న ఒక మంచి వ్యక్తి యొక్క బలిదానం యుద్ధానికి అవసరమైంది. అప్పుడు కృష్ణుడి కోరిక మేరకు ఇరవనుడు తనని తాను బలిదానం చేసుకున్నాడు. చేసుకునే ముందు ఇరవనుడు పెట్టిన ఒక పెద్ద కండిషన్ ఏమిటి అంటే, నేను పెళ్లి చేసుకున్న తర్వాతనే చనిపోవాలి అని. నేను చనిపోయిన తర్వాత నా భార్య వెక్కి వెక్కి ఏడవాలి అనే కోరికతోటి ఇరవనుడు తన బలిదానానికి సిద్ధమయ్యాడు. అప్పుడు కృష్ణుడు తన రూపాన్నే మోహిని రూపంగా మార్చుకొని ఇరవనుని వివాహం చేసుకున్న తదుపరి ఇరవనుడు తనని తాను బలిదానం చేసుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల గెలుపు కోసం. ఆ తర్వాత కృష్ణుడు మోహిని అవతారంలోనే వెక్కి 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 ఏడ్చి మానవ రూపాన్ని మళ్ళీ కృష్ణావతారంలో కలిసిపోయిందాకా బాధపడుతూనే ఉన్నాడు. థ్యాంక్ యూ.